అమ్మా సింధుజాక్షి, నీ గురించి, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మీ అమ్మా నాన్న కంగారు పడుతున్నారు. రేపొక్కసారి ఆసుపత్రికి వెళ్ళొద్దాం. అప్పుడు గాని వీళ్ళకి ధైర్యంగా ఉండదు. ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు తాతయ్య? వెళ్తే మంచిది కదమ్మా. మొదటి నెల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. గోపి, రేపు మనం ఆసుపత్రికి వెళ్తున్నాం. సిద్ధంగా ఉండండి. వెళ్ళండి. నీ వల్ల నాకు అక్కడ మనశ్శాంతి లేదు, ఇక్కడ మనశ్శాంతి లేదు. అందరికి కనిపించేలా అలా డల్ గా కూర్చోకపోతే ఇక్కడ ఏదో ఒక మూల కూర్చోవచ్చు కదా. ఇప్పుడు చూడు, తాతయ్య హాస్పిటల్కి వెళ్దాం అంటున్నారు. మనం వెళ్తే నేను ప్రెగ్నెంట్ కాదన్న నిజం బయటపడుతుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపు మాత్రం మనం హాస్పిటల్కి వెళ్ళకూడదు. తాతయ్యని ఎలా మేనేజ్ చేస్తావో నువ్వే చేసుకో. లేదంటే మీ ఊళ్ళో జరగాల్సిన ఘోరం ఇక్కడ జరుగుతుంది. వద్దండి, మళ్ళీ అలాంటి ప్రయత్నం మాత్రం చేయకండి. అయితే మనం హాస్పిటల్కి వెళ్లకుండా నువ్వే చూసుకోవాలి. మధుబాబు, ఆ బుక్స్ తీసుకుని ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుదాం. అదంతా నా వల్ల అయ్యే పని కాదు. కానీ నువ్వు చదువుకో, నేను పడుకుంటాను. పెద్దయ్యకి చెప్పమంటారా? పెద్దయ్య, ప్రతి దానికి తాతయ్యని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? మర్యాదగా చెప్తున్నాను, నీ పన్ను నువ్వు చూసుకో. నా విషయంలో జోక్యం చేసుకోకు. పెద్దయ్య, ఏయ్! నిన్ను నన్ను ఏంటి చెప్పండి మధుబాబు. నీతో వాదించడం కంటే కాసేపు చదువుకోవడం బెటర్. ఎలా ఉండే మాడి ఎలా అయిపోయాడో వాడిని కంప్లీట్గా మార్చేస్తుంది. వాడు కంప్లీట్గా మారకముందే దీన్ని మెడపట్టుకుని బయటికి గింటేయాలి.